తక్కువేమి మనకు రాముడు పక్కనుండు వరకు. మనందరికీ రాముడు పక్కనుంటే ఎంతయ్యా అంటే దేన్నైనా దాటివేయచ్చయ్యా అని చెప్పని చెప్పుకుంటూ ఈ రాజమండ్రి దగ్గర కాటన్ ద్వారా మన బ్రిడ్జిలు ఉన్నాయి కదండి. ఇప్పుడు రాజమండ్రి ఆ దాటాలంటే గోదావరి నది దాటాలంటే బ్రిడ్జిలు కట్టారు కదండి. అక్కడ దొరికేటువంటి ఒక కాటన్ దొర గారు ఒక ఆయన ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉంటే వరదలు వస్తున్నాయటండి. వరదలు వస్తున్నాయి. ఆయనకి ఏం తెలియదు, ఇంగ్లీష్ ఆయన కదండి. వరదలు వస్తూ ఉన్నాయట. ఆ వరదలు వస్తున్నాయి కానీ ఎప్పుడు కట్టినా కొట్టుకుపోతున్నాడటండి బ్రిడ్జి. మరి ఆయనకి ఏం తెలియక పైనున్నటువంటి అధికారులు ఇంకొకసారి కనుక అలా జరిగితే నీకు మరణ శిక్ష వేస్తామని చెప్పి ఆయనకి చెప్పారటండి. చెబితే ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కలంతా గ్రామాలన్నీ తిరుగుతున్నాడటండి. ఆయన తిరుగుతూ ఉంటే ఒక చోట అడవి జాతిలో ఉన్నటువంటి వారు ఒక చిన్న గూటిలో ఒక అమ్మవారిని ఒక దేవతను పెట్టుకుని ఆయన పూజ చేసుకుంటూ ఉన్నారటండి. పూజ చేసుకుంటూ ఉంటే ఎవరు ఈవిడి అని చెప్పని అడిగారు. ఆయన ఇంగ్లీష్ భాషలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా ఎవరు ఈవిడి అని చెప్పని అడిగారటండి. అడిగితే సీతారాముడు అన్నారటండి. ఈవిడెవరంటే సీతారాముడు అన్నారటండి. ఆ రాముడిని మీరు ఎందుకు కొలుస్తున్నారయ్యా అంటే మాకు నమ్మకం అయ్యా, ఆ సీతారాముడి మీద మాకు నమ్మకం అయ్యా, కాబట్టి మేము ఆ రాముడిని కొలుస్తున్నాము అని చెప్పని చెప్పారండి వాళ్ళకి. ఆయనకి భక్తి రాముడు ఈ తత్వం ఏమీ తెలియదండి. కానీ ఆ సమయంలో ఆయనకి ఏం కావాలండి, ఆ బ్రిడ్జి నిర్మాణం కావాలి. అది ఆయన మనసులో ఉన్నది. మనసులో ఉంచుకుని హే రామ్, నాకు కనుక ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం జరిగితే నీ నామాన్ని నేను నిత్యం పఠిస్తానని చెప్పి మనసులో అనుకున్నానండి. నేను అనుకుని ఆ సీతారామ స్వామి యొక్క నామాన్ని పలుకుతూ సీతారాం సీతారాం అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళండి. అనుకుంటూ ఉండేటువంటి ఆ రాముడి యొక్క నామాన్ని పలుకుతూ ఉండగా ఒక రోజు రాత్రి బ్రిడ్జి ఒక పూట ఇలా జరుగుతూ ఉందని బ్రిడ్జి నిర్మాణం చేశారటండి. ఈయన బ్రిడ్జి నిర్మాణం చేసేసారు. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ మరలా ఆ రోజు రాత్రి వర్షం పడుతుందేమో అనేటువంటి దానితో నామాన్ని చెప్పుకుంటూనే పడుకున్నాడటండి. ఈయన అర్ధరాత్రి లేచేటప్పటికి నామం పలుకుతూ ఉన్నాడు. అర్ధరాత్రి లేచేటప్పటికి జోరున వర్షం పడుతూనే ఉందటండి. పడుతూ ఉంటే ఆ వర్షం పడుతూ ఉన్నటువంటి సమయంలో ఇది బ్రిడ్జి కొట్టుకుపోతుందేమో అని చెప్పి ఆలోచిస్తూ గబగబా ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాడటండి. ఎవరో తెలియదు, ఇద్దరు ఉన్నారటండి అక్కడ. ఆ ఇద్దరు కూడా ఏమయ్యా ఏంటి చూస్తావు, బ్రిడ్జి పడిపోతుంటే కట్టలు అడ్డు వేస్తానరా అని చెప్పని ఆ ఇద్దరితో పాటు ఈయన కూడా పిలిచికి వెళ్ళి రాముడు కట్టలు అడ్డు వేస్తున్నారటండి. అంత జోరు వర్షంలో అక్కడ ఎవరు వచ్చారయ్యా అంటే నా రాముడే నాకు అడ్డగా వచ్చారయ్యా అని చెప్పిన ప్రతిజ్ఞ చేసి ఇవాళకి కూడా ఈ యొక్క పోర్చుగల్ సంథింగ్ దేశంలో ఆయన ఇవాళకి కూడా సీతారాం అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే నీ జీవితానికి తార్కాణం